మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మొల్లూరు గ్రామంలో మరియు మాసైపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకొని తూప్రాన్ కండ ధర్మ జాగృతి ప్రముఖ టైలర్ పోచయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి నేతాజీ చేసిన సేవలు మరవలేనివి అని పేర్కొన్నారు. యువత నేతాజీ సుభాష్ చంద్రబోస్ను ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెల్లూరు సర్పంచ్ రంగారెడ్డి, సర్పంచ్ జీడిపల్లి శోభా నరసింహారెడ్డి, ఉప సర్పంచ్ జయరామగౌడ్, కిషన్ గౌడ్, సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి, వెంకట్రామరెడ్డి, ఎల్లం నరసింహారెడ్డి, చంద్రగౌడ్, రామ్ మాధవ్, అన్నపూర్ణ, యాదగిరి గుప్తా, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి 129వ జయంతిని పురస్కరించుకొని మనం ఈరోజు ఆయనకు పూలమాలతో సత్కరించి ఈరోజు ఈ వేదికను అలంకరించుకున్నాం. కాబట్టి ఎంతోమంది మహనీయులు స్వతంత్ర యోధులల్లా తనది కూడా ఒక గొప్ప పాత్ర. స్వతంత్రం తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి ఆంగ్లేయులతోటి ఎన్నో రకాలుగా పోరాటం చేసి స్వాతంత్ర పోరాటంలో తనది కూడా మొదటి పాత్ర స్థాపించుకున్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడున్నాడు, ఏమైనాడు అనేది మనకందరికీ సంశయమైనటువంటి పరిస్థితి. ఆంగ్లేయులు తనను తీసుకొని పోయి పట్టుకొని నిర్బంధంలో ఉంచుదామన్న పరిస్థితులలో స్వాతంత్రమే ముఖ్యం, మన జీవితమే మన భారతదేశానికి అంకితం కావాలి తప్ప ఒకరి చేతిలో నేను ఈ మన ఆత్మను ముగించాలన్న ఉద్దేశంతో తన హెలికాప్టర్ నుండి కూడా సముద్రంలో దూకి ఆయన మరణాన్ని ఇప్పటి వరకు కూడా అది మరణమా లేకపోతే చిరంజీవిగా ఉన్నాడా అనేది మనం అదే ఆశతోటి ఇప్పటికి కూడా ఆయన చిరంజీవిగానే మనము చూసుకుంటూ ఆయన ఎన్నో జయంతులు ఇప్పటి వరకు చేసుకుంటూ వచ్చినాం. అదేవిధంగా ఈరోజు కూడా 129వ జయంతిని మనము కొప్పులపల్లి గ్రామంలో మన సుభాష్ చంద్రబోస్ గారికి మన ఆర్ఎస్ఎస్ కార్యకర్త పోచయ్య గారి ఆధ్వర్యంలో మన బడి పిల్లలందరి ఆధ్వర్యంలో పాఠశాల అందరి ఉపాధ్యాయుల సమ్మతితో ఈరోజు మనము భారీగా ఈరోజు ఇంత మంచి ప్రోగ్రాంను చేసుకున్నందుకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా కొప్పులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి జయంతి వేడుకలకు ప్రముఖంగా హాజరైనటువంటి సర్పంచ్ గారికి, పుర ప్రముఖులకు, తోటి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఆయన చేసినటువంటి కృషి గురించి ఎంతో ఘనంగా చెప్పుకోవడం జరిగింది, మన పాఠాలలో కూడా ఉంది. కానీ ఎక్కడైనా ఏ ప్రోగ్రామ్ అనేది జరిగితే ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, దానివల్ల ఏం నేర్చుకుందామనే ఒక ఆలోచన ఉండాలి. మీకు తెలుసు, స్వాతంత్ర సమరయోధులు, స్వాతంత్రం కొరకు పోరాడిన దేశ నాయకులు ఎంతోమంది ఉన్నారు. అందులో చెప్పుకో గొప్ప వ్యక్తి మన బోస్ గారు. అయితే మీకు తెలుసు, కొందరు స్వాతంత్ర సమరంలో పాల్గొన్నప్పుడు కొంతమంది అహింసా మార్గాన్ని ఎన్నుకున్నారు, కొంతమంది దెబ్బకు దెబ్బ అనే మనము మరీ అహింసతోని ఉండకుండా ఉంటే మనను విలువ గుర్తించలేరని ఇంకో పంతాను ఎంచుకొని పోరాడిన పెద్ద నాయకుడు అని చెప్పవచ్చు. మీరు అర్థం చేసుకోవచ్చు, స్వాతంత్రం వచ్చి మనకు స్వాతంత్రం ఇచ్చిపోయేటప్పుడు బ్రిటిష్ వారు ఒక కండిషన్ కూడా పెట్టడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎప్పటికీ జన్మలో మీకు దొరికిన, ఎందుకంటే ఆయన అదృశ్యమైపోయింది, ఇప్పటివరకు బతికున్నాడా, అమరజీవిగా ఉన్నాడా, ఎలా అనేది ప్రపంచానికి తెలియకుండా మిస్టరీగా ఉంది. వాళ్ళు స్వాతంత్రం ఇచ్చిపోయేటప్పుడే మనకు ఒక కండిషన్ చెప్పారు. ఏమనంటే, జీవితంలో మీరు ఎప్పుడైనా మీకు కండిషన్లో భాగంగా నేతాజీ గారు కనిపిస్తే మాకు గొప్ప చెప్పాలని చెప్పడం జరిగింది. అంటే ఆయన ఎంత భయపడ్డాడు, బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం కూడా భయపెట్టినటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన చేసినటువంటి కృషిని మనం అప్పుడప్పుడు గుర్తుంచుకొని ఈ విధంగా నెమరు వేసుకుంటూ మనము మన తెలియని వాళ్ళకి చెప్పాలని, నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పాలని ఇటువంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి కొప్పులపల్లి గ్రామంలో ముందుంచున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.